elections, one of the most hyped elections we have seen so far. But surprisingly, Congress 64 seats గెలిస్తే బట్ BRS పార్టీ మాత్రం జస్ట్ 39 సీట్స్ మాత్రమే గెలిచింది. జస్ట్ 39 సీట్స్ అని ఎందుకంటున్నా అంటే 2018 ఎలక్షన్స్ లో BRS పార్టీ 88 సీట్స్ గెలిచింది. బట్ ఇప్పుడు 2023 ఎలక్షన్స్ కి వచ్చే వరకు BRS పార్టీ జస్ట్ 39 సీట్స్ మాత్రమే గెలిచింది. అంటే వాళ్ళకి సగం సీట్లు పోయినాయి. కానీ కాంగ్రెస్ మాత్రం BRS పైన 25 సీట్ల ఆధిక్యంతో గెలిచింది. నౌ ద క్వశ్చన్ ఇస్ వై BRS ఫెయిల్డ్. BRS ఎందుకు ఫెయిల్ అయింది అనే దాన్ని నేను యూట్యూబ్ వీడియోలు చూసో లేదా 2 బ్లాగులు చూసో నేను ఈ వీడియో చేస్తలేను. నాకు తెలిసి 3 జనరేషన్ ఆఫ్ పీపుల్ అంటే యూత్, మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్, ఈ 3 జనరేషన్స్ లో నేను ఒక్కొక్క 20 మెంబర్స్ ని అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఓటేసిన పబ్లిక్ ఒపీనియన్ మేక్స్ మోర్ సెన్స్ దెన్ ఎనీ ర్యాండమ్ ఆర్టికల్. సో ఫస్ట్ BRS ఓడిపోనికి నేను తెలుసుకున్న రీజన్ ఏంటంటే, ఫస్ట్ దానికన్నా ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన తెలంగాణలో అందరూ పూల్వ బొక్క కోసమో ఒడ్లగా అన్న లొల్లు అవుతుందని చెప్పేసి అనుకుంటారు. కానీ అది పూల్వ బొక్క కోసమో ఒడ్లకాడ అయ్యే లొల్లి కాదు, అది కంప్లీట్ గా ఈగో కోసం అయ్యే లొల్లి. అండ్ మన తెలంగాణలోకి ఈగో మరీ ఎక్కువ. అండ్ నెక్స్ట్ BRS పార్టీ గెలిచిన తర్వాత BRS అధికారులు ఏం చేస్తారు అని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. దీనికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అనుకోకుండా రేపటి రోజు అంబానీ ఆస్తి ఒక 10 కోట్లు పెరిగిందంటే మనలో సామాన్యుడు ఎవడు పట్టించుకోడు. అయితే నాకేందిరా అని చెప్పేసి అంటారు. అదే మన ఇంటి పక్కన శాలరీ ఒక 50,000 పెరిగిందంటే మనకు నిమ్మలం కాదు, అరే నా కొడుకుకి ఎప్పుడు పెరుగుతుంది రా శాలరీ అని చెప్పేసి. సో సేమ్ అట్లనే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఏం చేస్తుండు అని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. మన లోకల్ ఉన్న నాయకులు మనకి ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోసారి కూడా BRS పార్టీ గెలిచే వరకు లోకల్ ఉన్న నాయకులకు అందరికి బాగా గర్వం అహంకారం పెరిగిపోయింది. నేను చాలా మంది రిలేటివ్స్ ఉన్న అన్నోన్ పర్సన్స్ అడిగిన, వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే ఈ సర్పంచ్ 2 సార్లు గెలిస్తేనే ఎంత బల్బు చూపిస్తుండంటే 3ఓసారి గెలిస్తే ఇంకెంత బల్బు చూపిస్తారు రా అని చెప్పేసి. వీళ్ళందరూ కేసీఆర్ మీద కోపంతోని కాదు, కింద ఉన్న నాయకుల మీద కోపంతోని చాలా మంది కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు ఉన్నారు. దీనికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి BRS కి నమ్మకంగా పనిచేస్తుండు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదో భూమి గురించి ప్రాబ్లం వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడదామని చెప్పేసి పోతే వాళ్ళూరు సర్పంచ్ నాకు తెలియకుండా నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి ఎట్లా పోతావు అని అహంకారం చూపించి ఆ మనిషితోని లొల్లి పెట్టుకున్నాడు. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏం చేస్తుండు అని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. మన చుట్టూ ఉన్న నాయకులు మనతో ఎట్లా బిహేవ్ చేస్తుండు, మనకెంత అహంకారం చూపిస్తుండ అనేది మాత్రమే పట్టించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు BRS నుండి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు? ఈ పార్టీలో తిరిగే కింద నేతలు పబ్లిక్ కి అహంకారం చూపించి ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ దెబ్బతీయడానికి కారణమయ్యారు. అండ్ BRS పార్టీ ఓడిపోనికి ఇది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ అంతెందుకు మా తాతని తీసుకోండి, మా తాతకి BRS పార్టీతో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ ఊర్లలో నల్ల కారణం లేకపోతే మోర్ల కారణం లొల్లిలైనప్పుడు వాళ్ళ నాయకులు చాలా బలుపు చూపిస్తారు. అరే వీళ్ళకి 2 సార్లు ఓటేస్తారే గింత బలుపు చూపిస్తాను, 3ఓసారి ఓటేస్తే ఇంకెంత చూపిస్తారు రా అని చెప్పేసి వాళ్ళకి అసలు ఓటేయలే. సో ఇది నా ఫస్ట్ రీజన్. కిందున్న నాయకులు పబ్లిక్ పైన బాగా అహంకారం చూపించారు. అండ్ సెకండ్ రీజన్, ల్యాక్ ఆఫ్ ఎనీ రెస్పాన్స్. BRS పార్టీ 2ఓసారి గెలిచిన తర్వాత వాళ్ళ పైన చాలా అలిగేషన్స్ వచ్చినాయి. ఇంటర్ పేపర్ల మీద వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చింది, గ్రూప్ ఎగ్జామ్స్ మీద వచ్చింది, IKP వడ్లు కొనలేదని చెప్పేసి వచ్చింది. ఇన్ని అలిగేషన్స్ వచ్చిన తర్వాత కూడా పార్టీ మెంబర్స్ డిడ్ నథింగ్. వీళ్ళు ఎట్లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలే. ఆఖరికి లీడర్లతో సహా అది కాంపౌండ్ అయి వీళ్ళ నెత్తికే చుట్టుకుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి, స్టూడెంట్లు ఒక 10 లక్షల మంది ఉంటారు, గ్రూప్ ఎగ్జామ్ రాష్ట్రంలో ఒక 10 లక్షల మంది ఉంటారు, రైతులు ఒక 10 లక్షల మంది ఉంటారు. నీకు ఇక్కడనే కదా 30 లక్షల ఓట్లు పోయినాయి. మీరు వాళ్ళ వడ్లు కొనకుండా వడ్లు వర్షంలో తడుస్తా అంటే ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా, నాకు తెలిసి మీరు ఏదో ఒక విధంగా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాల్సింది. ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోలేదు కాబట్టి అది ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చింది. అండ్ ఇదే సెకండ్ రీజన్, ల్యాక్ ఆఫ్ ఎనీ రెస్పాన్స్. అండ్ థర్డ్ రీజన్, పబ్లిక్ గెట్ బోర్డ్. పబ్లిక్ ఎంత బోర్ కొడుతుంది అంటే కొన్ని విషయాలను చూసి లెట్ మీ టెల్ యూ సంథింగ్. మీరు ఏదో ఒక టైంలో కోకోకోలాని దాగే ఉంటారు. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కోకోకోలా టేస్ట్ అయితే ఏం మారలేదు. అట్లనే స్వీట్ గా కొంచెం ఘాటుగా అట్లనే ఉంది. కానీ కోకోకోలా 3 to 4 ఇయర్స్ కి వాళ్ళ బాటిల్ స్టైల్ ని మార్చుతుంది, వాళ్ళ బాటిల్ నెక్ ని మార్చుతుంది, లేకపోతే వాళ్ళ బాటిల్ క్యాప్ ని మార్చుతుంది, లేకపోతే వాళ్ళ బాటిల్ డిజైన్ ని మార్చుతుంది. ఎందుకు అంటే ఒక డ్రింక్ ఎంత మంచిగా ఉన్నా కూడా పబ్లిక్ ఎప్పటికీ దాన్ని తాగలేరు. తాగి బోర్ కొడుతుంది. సో ఆ బోర్ ఫీలింగ్ రాకుండా చేయడానికి కంపెనీస్ అని ఏం చేస్తాయంటే ఆ బాటిల్ ని మార్చడమో, లేకపోతే బాటిల్ పైన ఉన్న డిజైన్ ని మార్చడమో, క్యాప్ మార్చడమో, ఇవన్నీ మార్చి పబ్లిక్ కి ఫ్రెష్ ఫీలింగ్ తెప్పిస్తుంది. నేను కోకోకోలా ఒకటని అంటలేను, వేరే ఏ కంపెనీనైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ ని తీసుకోండి. సంతూర్ వైట్ అని వస్తుంది, సంతూర్ బేబీ
అని వస్తుంది, సంతూర్ శాండిల్ అని వస్తుంది. ఎందుకు పబ్లిక్ కి ఒకటే విషయాన్ని చూసి చూసి బోర్ కొడుతుంది. నాకు తెలిసి బిజినెస్ కు ఉన్న పాలిటిక్స్ కి కామన్ ఫ్యాక్టర్ ఉంటది. బిజినెస్ కి ఏమో ప్రాఫిట్స్ కావాలి, పాలిటిక్స్ కి ఏమో ఓట్స్ కావాలి. బియాండ్ దట్ ఇంకేం ఉండదు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే సేమ్ నాయకులనే చూసి పీపుల్ కి బోర్ కొట్టి అరే 3 సార్లు వీళ్ళకే ఓటేసి గెలిపించినాం కదా, ఈసారి కొత్తలో కోటేద్దామని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు ఉన్నారు. కంపెనీస్ ప్రాఫిట్ కోసం ఎట్లయితే లేబుల్స్ మార్చుతాయో బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది నాయకులను మార్చుంటే పబ్లిక్ కి కొంచెం ఫ్రెష్ ఫీల్ వచ్చేదేమో, ఓట్లు ఎక్కువ వాడే ఛాన్స్ ఉండేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి జయశంకర్ గారిది ఒక లైన్ ఉంటది. అది ఏంది అని అంటే, యూరోప్ లో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ ప్రాబ్లం, కానీ ప్రపంచంలో ఏ కంట్రీకి ప్రాబ్లం వచ్చినా కూడా అది యూరోప్ ప్రాబ్లం కాదు అని చెప్పేసి ఇది జయశంకర్ గారు చెప్పిన లైన్. సో దీనికి మన పాలిటిక్స్ కి సంబంధం ఏందని చెప్పేసి మీరు అంటారా? ఎవ్రీ హైదరాబాదీస్ ప్రాబ్లం ఈజ్ ఎ విలేజర్ ప్రాబ్లం, నాట్ ఎవ్రీ విలేజర్ ప్రాబ్లం ఈజ్ ఎ హైదరాబాదీస్ ప్రాబ్లం. అరే యార్, హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది కదా, అయినా వీళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు ఓటేసిరు అని చెప్పేసి బీఆర్ఎస్ చాలా మంది అనుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ ఒక్కదాన్ని డెవలప్ చేస్తే సరిపోదు. వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్ స్కీమ్స్ ప్యారలల్ గా రన్ కావాలి. మన వాళ్ళు డెవలప్మెంట్ స్కీమ్స్ నేమో మొత్తం హైలైట్ చేసిరు, వెల్ఫేర్ స్కీమ్స్ నేమో సడన్ గా ఎక్కువ చెడదొప్పిరు. అండ్ ఇది బీఆర్ఎస్ ఓడిపోనికి థర్డ్ రీజన్. అండ్ మీరు ఇంకొకటి గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఒక్క సీట్ ని కూడా కోల్పోలేదు, కానీ హైదరాబాద్ దాటి విలేజ్ లలో చాలా వరకు సీట్లు కోల్పోయింది. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ మాత్రమే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ మీకు ఒక చిన్న ఫన్నీ అబ్జర్వేషన్ చెప్తా. ఈ సోషల్ మీడియా చూసే చాలా వరకు యూత్. బీఆర్ఎస్ పార్టీ యూత్ ని బాగా ఎంకరేజ్ చేశారు, కానీ హైదరాబాద్ లో ఓటింగ్ రేషియో ఎంత అంటే <52%. అంటే ఎనిమల్ సినిమాకి బుక్ అయిన టికెట్ల కన్నా చాలా తక్కువ. అండ్ యూత్ తో పెద్ద ప్రాబ్లం ఏంటంటే 2 రీల్స్ యూస్ తోట ఇన్స్టెంట్ గా పార్టీకి షిఫ్ట్ అయిపోతుంది. అది ఎట్లా అంటే సిగరెట్ తాగిన తర్వాత లాస్ట్ 60 సెకండ్స్ లో వచ్చే హైప్ లెక్క. సో ఫైనల్లీ ఐఎమ్ నాట్ హియర్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీ పొలిటికల్ బ్యారేజ్. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి.